చెప్పండి మేడం. చెప్పండి. అంటే సబర్మతి, గంగా, యమునలు మీరు అభివృద్ధి చేయొచ్చు, కానీ మూసి అభివృద్ధి అనగానే రకరకాల ఆరోపణలు, నిందలు వేసేటువంటి పని చేస్తున్నా. ఇంకో విషయం చెప్పాలంటే అసలు సహకరించట్లేదు, ఎటువంటి రెక్విజిషన్ కూడా మీరు పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటారు మేడం? సాబర్మతి అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద స్టార్ట్ చేసిండ్రు, కంప్లీట్ చేసిండ్రు కూడా. సాబర్మతి నీళ్ళు ఇప్పుడు తాగొచ్చు మనం, అట్లా అయిపోయింది. సాబర్మతి బేసిస్ మీదనే ఇక్కడ కూడా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి మూసీని ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి ఎప్పుడో 2018-19 లో స్టార్ట్ చేసిండ్రు. అది ఇంకా కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఏమంటదంటే మేము ఇమీడియట్ గా ప్రక్షాళన అంటే ఏంది, ఒక డిపిఆర్ ఉండాల. ఆ డిపిఆర్ తో పాటు ఫస్ట్ ప్రక్షాళన కోసము మీరు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ గిట్లా అంతా తీసుకోవాలా. అదేంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అయినా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అయినా ఏం చేయాలనో ప్రక్షాళన కోసం ఇది చేసుకోవాలా. మీరు ప్రక్షాళననే స్టార్ట్ చేయకన్నా ముందు సుందరీకరణ కోసం రిక్విజిషన్ చేస్తాము, ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, లేకపోతే అదేంటి మేము ల్యాండ్ అక్విజిషన్ కింద రిక్విజిషన్ కింద శాంక్షన్ అమౌంట్ ఇస్తాము అని అంటే మీకు డిపిఆర్ లేదు, మీకు శాంక్షన్ లేదు, మీకు 1500 కోట్ల, 1600 కోట్ల, 5000 కోట్ల, 1,00,000 కోట్ల అనే ఇదే లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు పొంతనలు పెట్టుకొని రిక్విజిషన్ కి మాకు పర్మిషన్ ఇస్తలేరంటే మీరు పర్మిషన్ ఎక్కడ పెట్టుకుండ్రు, ఎప్పుడు పెట్టుకుండ్రు? మీ డిపిఆర్ ఏది, దానికన్నా ముందు మీ క్లియరెన్సెస్ ఏది, మీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఏది, మీ రిక్విజిషన్ కోసం మీ శాంక్షన్ అమౌంట్ కోసం ఇవ్వాల్సిన మీరు స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ ఎంత చేస్తుందో అది చెప్పలేరు. రిక్విజిషన్ కి మీరు ఎవరు ముందట పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు? మీరు మూసీ గురించి మేము ప్రక్షాళన చేస్తాం, మేడం మూసీ అనేది ఒక ప్రాజెక్ట్ కాదు. మూసీ అనేది ఫస్ట్ ఒక క్లీనింగ్ మెకానిజం. క్లీనింగ్ అయిపోయిన తర్వాతనే దానికి సుందరీకరణ అనేది చేస్తారు. వీళ్ళు ప్రక్షాళననే చేయలేదు. ప్రక్షాళన కోసమే వీళ్ళు ఎటువంటి డిపిఆర్ లేకపోతే ఇంకేది సబ్మిట్ చేయలేదు. ప్రక్షాళన కోసము చేయాల్సిన శాంక్షన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిక్విజిషన్ కూడా ఏమి ఇప్పటి వరకు కోరలేరు. దాని తర్వాత ఆ ల్యాండ్ అక్విజిషన్ అయినా లేకపోతే క్లియరెన్సెస్ అయినా ఏమీ కంప్లీట్ కాకుండా, ఏమీ శాంక్షన్ కాకుండా సుందరీకరణకు ఇంత బొడ్డు వరకు ఉన్నది, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇన్ని జాగాలు ఉన్నాయి, ఇవన్నీ అక్విజిషన్ చేయాలా, ఇవన్నీ అంటే ఇక్కడ ఏంటంటే మేడం, కాళేశ్వరం టిఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం అనేది ఒక పెద్ద భూతమో లేకపోతే కాదో గాని కాళేశ్వరం అనేది చూపెట్టాలా. దాంట్లో పెద్ద ప్రాజెక్ట్ అయింది, అది చూపెట్టుకొని వాళ్ళు మస్తు సంపాదించిండ్రు, ఇది చూపెట్టుకొని మేము సంపాదిస్తాం అంటే ఇక్కడ మూసి సుందరీకరణ. అంటే రచన గారు, అంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారు, నిధులు ఏ విధంగా అంటే కేటాయింపుకు సంబంధించి వీళ్ళు అడిగిన దాన్ని బట్టి ఆలోచించడం కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మూసి పునరుజ్జీవం అన్నటువంటి అసలు ఈ టాపిక్ మొదలే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం స్టార్ట్ చేశాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా ఒకటి ప్రక్షాళన జరగాలంటే డెఫినెట్గా అక్కడ నుంచి కొంత జనాన్ని తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అటువంటి చోట పేదల తరఫున ఉన్నామని చెబుతునో ఇంకోటనో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేసి, ఆరోపణలు చేసి మూసీని ఒక స్కామ్ లాగా చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలే చేస్తున్నాయి అనే విధంగా అధికార పక్షం అంటోంది. మీరు అలా చేస్తున్నారు కాబట్టి మేడం ఒక ప్రాసెస్ ఉంటది. ల్యాండ్ అక్విజిషన్ కైనా లేకపోతే ప్రక్షాళనకైనా ఒక ప్రాసెస్ ఉంటది. మీరు ప్రక్షాళన అంటే మీరు కంప్లీట్ క్లీనప్, సైంటిఫిక్ క్లీనప్ అండ్ ప్యూరిఫికేషన్ మీరు స్టార్ట్ చేయకుండా మీరు ఇక్కడ అదే సుందరీకరణ, ల్యాండ్ అక్విజిషన్ దేని కోసం అంటుండ్రు వీళ్ళు, సుందరీకరణ కోసం అంటుండ్రు. అక్కడ కంపెనీ పెట్టుకొని మీరు సుందరీకరణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? అంటే మీరు వెనక నుంచి ముందటికి వద్దామని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే ఆపోజిషన్ అయినా లేకపోతే తెలంగాణ ప్రజలైనా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ప్రక్షాళన కోసము సర్టన్ ప్రాసెసెస్ ఉంటాయి మేడం. ప్రక్షాళన కోసము సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ the water or of the మూసీ బెడ్ సైంటిఫిక్ అనాలిసిస్, ఆ సైంటిఫిక్ అనాలిసిస్ లనే
స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఇవన్నీ అంటే ఈ ప్రక్షాళన అనేది ఒక సైంటిఫిక్ విధంగా జరగాలంటే ఆ ప్రక్షాళన కోసము ఫస్ట్ ఎంత శాంక్షన్ అవుతు ఎంత అమౌంట్ ఖర్చు కాబోతుంది అప్రాక్సిమేషన్, ఆ అప్రాక్సిమేషన్ బేసిస్ మీద మీరు ప్రక్షాళన కోసం ఏం డిపిఆర్ సెటప్ చేస్తున్నారు, ఆ డిపిఆర్ ఆ శాంక్షన్ అమౌంట్ లో మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేకపోతే మినిస్ట్రీనైనా ఎంత అడుగుతున్నారు అర్బన్ డెవలప్మెంట్ నుంచి. మీరు అడిగిన తర్వాత వాళ్ళు ఎంత రిక్విజిషన్ చేస్తామన్నారు, ఎంత మీరు అడిగిన దాంట్లో ఎంత చేస్తామని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. ఆ దానికి రిక్విజిషన్ అమౌంట్ వచ్చిందా ఫస్ట్ ప్రక్షాళన కంప్లీట్ అయిన తర్వాత సరే మీరు సుందరీకరణ కోసము ఇండ్లు ఇవన్నీ ఇచ్చేయాలని అంటున్నారు. సరే దానికోసము ఎంత వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని కిలోమీటర్ల వరకు? ఎందుకంటే ఇష్టం ఉన్నంత చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికిప్పుడు ఉంది మూసి పునరుజ్జీవమే, సుందరీకరణ దాకా లేదు. పునరుజ్జీవం అనేది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ క్రైటీరియాలో ఉంది. అది అవును. ఆ పునరుజ్జీవంలోనే మీరు ఎంత వరకు స్టార్ట్ చేసిండ్రు, ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు? సో అది ఇప్పటి వరకు కేంద్రం దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేవంటారు, అటువంటి రిక్విజిషన్స్ ఏమి లేవంటారు. 1600 కోట్లు అంటారు, 5000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు అంటారు. అసలు మీకే తెలియంది ఇది ఏం లేదు మేడం. ఇట్స్ అ కంపారిజన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. దాంట్లో కాళేశ్వరం చేసిండ్రు, హస్తు సంపాదించుకుండ్రు, ఇక్కడ మేము మూసి స్టార్ట్ చేయాలా? అసలు అవసరం లేకున్నా గానీ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి సూపర్ ఇంపోజ్ చేసి ఎంత అంటే అంత ఖర్చు అయ్యేలాగా చూడాలి. అండ్ దానికి ఎటువంటి ముందా వెనక ప్రీ టెక్స్ట్, సబ్ టెక్స్ట్, కాంటెక్స్ట్ అనేది ఏమీ లేదు. ఓకే, డన్. వాసుదేవరెడ్డి గారు.